ఓకే, నమస్తే సార్. మీ పేరేంటి? కస్కుతి హనుమంతరావు, ఏం చేస్తుంటారు మీరు? గుంటూరు పశ్చిమ కాన్స్టిట్యున్సీ కస్టర్ ఇన్ఛార్జ్. ఓకే, మరి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మాధవి గారు ఇంతమంది సీనియర్ నాయకుల్ని సమావేశం చేశారు, మరి ఎందుకని ఈ సమావేశం? గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి కోవిలిమూడి నాని గారి ఆధ్వర్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గల్లా మాధవి గారు, అబ్జర్వర్ కనకాచారి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ 26 డివిజన్ ప్రెసిడెంట్లు కస్టర్లు ప్రప్రదంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి దిశానిర్దేశం ఇవ్వడానికి ఈరోజు సమావేశం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలని, తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గల్లా మాధవి గారి గెలవాలని, ఒక సామాన్య బీసీ మహిళ రజిక కుటుంబానికి చెందిన ఒక సామాన్య కుటుంబానికి నారా చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇవ్వటం ప్రప్రదంగా రాష్ట్రంలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో రజకులకి ఇచ్చిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి తరుణంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి, గతంలో కాదు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. గత ఏ అభ్యర్థి ప్రతి 5 సంవత్సరాలకి ఏ అభ్యర్థిని ఇచ్చినా పట్టం కట్టడం, తెలుగుదేశం పార్టీకి ఇక్కడున్న క్యాడర్ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ డివిజన్ ప్రెసిడెంట్లు కానీ కస్టర్ కానీ కంకణం కట్టుకొని బాబు గారు తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కంకణబద్దులై ప్రతి 5 సంవత్సరాలకు కూడా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో నియోజక కార్యాలయంలో ఈ సమావేశపరచడం, ప్రతి డివిజన్ అధ్యక్షులు కానివ్వండి కస్టర్లు కానీ ముక్తకంఠంగా చెప్పేది ఒకటే, మనం కష్టపడి మనం అధికారంలో తీసుకురావాలి, రాక్షస పాలన పోవాలి, అభివృద్ధి చెందే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ ముగ్గురి కలయిక ఒక అపూర్వ కలయిక. ఆ కలయికని స్వాగతిస్తూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడిద్దని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఆవిడకి మరి ఈ కార్యాచరణ ఇలాంటివన్నీ సీనియర్ నాయకుల నుంచి ఎలాంటి ఆదేశాలను ఇచ్చారు ఆవిడకి? మరి అవి క్రమంగా ఆవిడ నిర్వర్తిస్తారు అని నమ్ముతున్నారు ప్రజలు? తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్త స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక సామాన్య మహిళకి ఈ సీటు కేటాయించడం, ఆంధ్రప్రదేశ్లో ప్రప్రదంగా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న సాహసోప నిర్ణయం ఇది ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేనిది. ఎందుకంటే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ఒక మహిళల్ని ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడం ఒక సాహసమైనది. అలాంటి సాహసం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే డబ్బున్నోరికి సీట్లు ఇస్తారు, డబ్బున్నోళ్ళని అమ్ముడుపోయే వాళ్ళు ఉంటారు. కానీ అలాంటి తరుణంలో మేము గతంలో ఉన్న పోటీ చేసిన వ్యక్తి అమ్ముడుపోయి వెళ్ళిపోయాడు, అట్లానే అంతకుముందు ఉన్న వ్యక్తి అమ్ముడుపోయి ఇట్లా రాజకీయ పార్టీల్లో వ్యవస్థలు స్వార్థపూర్తికి జరుగుతుండలో ఒక సామాన్య మహిళకి నారా చంద్రబాబు నాయుడు గారు సీట్ ఇచ్చి అత్యధిక మెజార్టీతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రెపరెపలాడిద్దని చెప్పేసి తెలియజేస్తున్నాం.